ఆ సంస్కృతి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ దగ్గరనే ఉంది. కాంగ్రెస్ సంస్కృతి కాదు. నిజంగా ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రభుత్వం రాగానే ప్రతి పల్లెలో కూడా ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం. ఆ ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ కూడా అమలు చేస్తున్నాం. మీరందరూ కూడా విన్నారు ఇప్పటివరకు. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించినాం. మరి నేను అడుగుతున్నాను కేటీఆర్ని, మీ గవర్నమెంట్ లోపల ఎప్పుడైనా మీరు ప్రజాపాలన నిర్వహించిర్రా? ఏదన్నా ఊర్లో రెవెన్యూ సదస్సు పెట్టిర్రా? ప్రతి పల్లెలో రెవెన్యూ సదస్సు పెట్టినాం. ప్రతి పల్లెలో ప్రజాపాలనకు సంబంధించిన మీటింగ్ పెట్టినాం. మీరు చేసింది ఏంటంటే హైదరాబాద్ను అమ్ముకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోపల మీరు చేసినటువంటి దమనకాండ, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు చేసినటువంటి దమనకాండ, అదేవిధంగా మీరు ఏదైతే ఫార్ములా రేసింగ్ సంబంధించిన దాంట్లో మీ పైన ఏసీబీ కేసు ఉంది. ఆల్రెడీ ఈడీ కూడా కేసు పెట్టింది. విచారణ ఆల్రెడీ కొనసాగుతుంది. మీ నాయన కేసీఆర్ పైన, మీ బావ హరీష్ రావు పైన ఆల్రెడీ మీకు తెలుసు ఘోష్ కమిటీ నిర్ధారణ చేసింది. దానిపైన కూడా కేసెస్ బుక్ అయినాయి. మీరు చోర్ ఉల్టా కొత్వాల్కు డాటే అంటారు. చోర్ ఉల్టా కొత్వాల్కు డాటే అంటే దొంగే పోలీసులను దొంగ దొంగ అని అరిచిందంట. అట్లా ఉంది కేటీఆర్ యొక్క భావజాలం, ఆయన మాటలు. ప్రజలు ఎవరు కూడా నమ్మేటట్లేరు. మొన్న ఎంపీ ఎలక్షన్ల వీళ్ళకు గుండు సున్నా ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటై వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు కలుపుకొని 8 సీట్లు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఇది అందరూ కూడా తెలిసిన విషయం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అత్యధిక మేరతో గెలుస్తాడు.